పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోట శ్రీనివాసరావు. కోట 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయారాయన. నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన కోట ప్రతి సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. తొలినాళ్లలో సైడ్ కిక్ వేషాలు వేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లారు. ప్రతిఘటన, యాదగిరి కోట నటనను ఆడియన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటాకు అభిమానులను సంపాదించి పెట్టింది. ఆ సినిమా పేరు ఆహనా పెళ్ళంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించారు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ సినిమాలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటాను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే. ఇక 90వ దశకంలో కోట సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాయ్ అంటూ కోటాను బాబు మోహన్ బురుడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు, సన్నివేశాలని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునేవాళ్లు ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమో గాని కోటాలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవి వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మి, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబోలోనూ కోటా నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది. కోటా నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా, అంటే చాలా యునిక్గా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోటా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటీషియన్గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేష్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ స్వామి, కో, సర్కార్ సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక 90వ దశకంలో 2000 సంవత్సరంలోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించారు. ముఖ్యంగా తమిళ కమేడియన్ గాండ్రమణికి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివన్నన్కు సైతం కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.